నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. 2K నడక పోటీలను ప్రారంభిస్తున్న స్పీకర్ కోడెల. ఆడబిడ్డల గౌరవం వారి సాధికారత కోసమే అంటూ వెల్లడి. కామ్రేడ్ సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి రఘు. ఇలపరు భూపోరాట వ్యవహారంలో పోలీసులు అత్యుత్సాహం మానుకోవాలంటూ వెల్లడి. మెడికల్ ఎక్స్పీరియన్స్డ్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ వారి 2017 డైరీని ఆవిష్కరించిన మాజీ మున్సిపల్ చైర్మన్ లంకాదాసరి ప్రసాద్. ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులకి అభినందనలు తెలుపుతున్నామంటూ వెల్లడి. ఆడబిడ్డల గౌరవం వారి సాధికారత కోసమే జాతీయ మహిళా పార్లమెంట్ నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాస్ ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహిళా సాధికారత కోసం వారి హక్కులు, కుటుంబ పోషణలో సగభాగం ఉండే మహిళలను అన్ని రంగాల్లో రాణించేలా చేసేందుకు జాతీయ మహిళా పార్లమెంట్ను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో 2K నడక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ కోడెల పాల్గొన్నారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభకు మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో కోడెల మాట్లాడుతూ గుడివాడ ప్రాంతంలో ఉన్నవారు అన్ని రంగాల్లోనూ ముందుంటారన్నారు. ఆడబిడ్డలు బహిర్భూమికి వెళ్లేందుకు ఎంతో బాధకు గురవ్వడం తెలిసిన విషయమే అన్నారు. మహిళల ఇబ్బందులను తొలగించేందుకు ప్రతి ఒక్క కుటుంబం తప్పనిసరిగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం అందుకు ప్రత్యేకంగా రుణాలు అందజేస్తుందన్నారు. నర్సారావుపేటలోని ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి దేశంలోనే మొదటి స్థానంలో నిలిపామన్నారు. మహిళలకు తమ వంతు సహాయం అందించేందుకు, వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు మహిళా పార్లమెంట్ను రాజధాని అమరావతిలో ఈ నెల 10, 11, 12 తేదీలలో సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సులో వివిధ రంగాలలో నిష్ణాతులైన వారి ద్వారా సందేశాన్ని అందజేసి మహిళలకు సముచిత స్థానం కల్పించేందుకు ఈ సదస్సులు దోహదపడతాయన్నారు. తొలుత స్పీకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పట్టణంలో 2 కిలోమీటర్ల నడకను ఆయన ప్రారంభించి స్వయంగా ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ పినంనేని వెంకటేశ్వరరావు, ఆర్డీఓ ఎం చక్రపాణి, తహసీల్దారు అబ్దుల్ రెహమాన్ మస్తాన్, కమిషనర్ బండి శేషన్న, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినంనేని బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కౌన్సిలర్స్, అధికారులు, పాత్రికేయులు, అసోసియేషన్గా ఇచ్చినటువంటి నా ఆడబిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గుడివాడ ప్రాంతం ఒక చైతన్యానికి, సంస్కారానికి, సంప్రదాయాలకి మారు పేరు. ఏ రంగంలో చూసినా, రాజకీయ రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, సాంస్కృతిక రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, గుడివాడ ప్రజానీకం ముందుంటారు. అన్నింటిలో కూడా ఏ రంగంలో ఉన్న రాణించినటువంటి చరిత్ర ఈ గుడివాడ ప్రాంతాన్ని. కానీ గుడివాడైనా, బెజవాడైనా, హైదరాబాద్ అయినా, ఢిల్లీ అయినా, బొంబాయి అయినా, ఇంకోటైనా కొన్ని విషయాలు మాత్రం చాలా బాధాకరంగా ఉంటాయి. ఏమిటంటే ఈరోజు కూడా ఆడబిడ్డలు చదువుకున్నవాడు ఎంతమంది మన రాష్ట్రంలో అంటే 65 మంది నోటికి. అంత వెనుకబడిపోయి ఉన్నాం. ఆడబిడ్డలు గౌరవంగా సంపాదించి కాళ్ళ మీద నిలబడేటట్టుగా చెయ్యాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఏమి చేయాలంటే ఒక స్పీకర్గా శాసనసభ ద్వారా ఇలాంటి ఒక కార్యక్రమం చేస్తే మంచిదని చెప్పి ఆలోచన చేశాం. ఇందులో రాజకీయాలకు తావులేదు, కుల మతాలకు తావులేదు, ప్రాంతాలకు తావులేదు. ఎక్కడ పుట్టిన ఆడబిడ్డైనా మన బిడ్డే. ఆ ఆడబిడ్డని పెంచి, పోషించి, గౌరవంగా జీవించేటట్టు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు సమాజానికి ఉంది, ప్రభుత్వానికి ఉంది అనేది కూడా నా నమ్మకం. అందుకని ఈ ఫిబ్రవరి 10, 11, 12 తేదీలో ఒక ప్రారంభం. ఎందుకంటే 100 కిలోమీటర్లు నడవాలన్నా మొట్టమొదటి అడుగుతోనే ప్రారంభం అవుతుంది ప్రయాణం. కాబట్టి మహిళా పీఠం, మహిళా సాధికారత ఉజ్వలంగా, ఉధృతంగా రావాలంటే ఒక మంచి కార్యక్రమం చేద్దామని తలపెట్టాం. అదే నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్, జాతీయ మహిళా సాధికారత సదస్సు. దీనికి దేశంలో మన ప్రధానమంత్రి గారు, మహిళా స్పీకర్ పార్లమెంట్ సుమిత్రా మహాజన్, వెంకయ్య నాయుడు గారు, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ గారు, మన పివి సింధు, సానియా మీర్జా, కిరణ్ బేడి, చంద్రబాబు నాయుడు గారు, గవర్నర్ గారు, ఇలాంటి చెప్పుకుంటూ పోతే సమాజంలో అనేక రంగాల్లో మహిళలుగా ఉండి
అనేక ఆటుపోట్లు ఎదుర్కొని రాణించిన వాళ్ళందరినీ కూడా ఆహ్వానించుకున్నాం. అందరూ వస్తున్నారు. వాళ్ళ చేత 3 రోజులు మన బిడ్డలందరికీ, చదువుకున్న యువతులందరికీ కూడా వాళ్ళ అనుభవాల్ని, వాళ్ళు సాధించిన విజయం ఏ విధంగా సాధించారో, ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నారో, ఎలా అధిగమించారని చెప్పడం ఒక ఎత్తు. పాల్గొనేటువంటి 10 నుంచి 12 వేల మంది ఆడపిల్లలు, చదువుకునే వాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, చైతన్యం కోసం వచ్చేవాళ్ళు కావచ్చు, అందరూ కూడా కేవలం ఉపన్యాసం విని పోవడమే కాదు, వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పే మాట వచ్చే అవకాశం, మాట్లాడే అవకాశాన్ని ఇస్తున్నాం ఈ సమాసంలో, ఈ సదస్సులో. అదేవిధంగా 3వ రోజు మన గుడివాడలో బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. నేను అందరినీ అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఒక మంచి కార్యక్రమం మహిళలకు తీసుకున్నందుకు. కానీ ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. భవిష్యత్తులో ఆడబిడ్డల యొక్క ధైర్యం, ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవం, ఆడబిడ్డల యొక్క ఆర్థిక స్తోమత పెరిగినప్పుడే ఈ సదస్సుకి అర్థం ఉంటుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం కూడా దీనివల్ల వచ్చే ఫలితాల్ని, దీని చర్చల వల్ల వచ్చే సారాంశాన్ని ప్రభుత్వాలు, ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు, భారతదేశంలో ప్రభుత్వాలన్నీ, కేంద్ర ప్రభుత్వంతో సహా మన ఆడబిడ్డలు ఏమో కావాలనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏమిటి, ఏ విధంగా చేస్తే వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయనే విధానాన్ని తీసుకుంటున్న సంగతి మీకు మనవి చేస్తున్నాను. మన రాజధాని అమరావతిలో పవిత్ర సంగమం వద్ద ఈ నెల 10, 11, 12 తారీఖులో జరుగుతున్నటువంటి మహిళా సాధికారిక సదస్సు, మరి దానిలో భాగంగా ఈ రోజున గుడివాడ పట్టణంలో గుడివాడ పురపాలక సంఘ ఆధ్వర్యంలో దానికి సన్నాహంగా ఏర్పాటు చేసినటువంటి ఈ 2 కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొనడానికి మరి మన ఆహ్వానం మేరకు వీలు చూసుకుని తప్పనిసరిగా మన కోసం గుడివాడ ఇచ్చేసినటువంటి మన అసెంబ్లీ స్పీకర్ గారైనటువంటి కోడెల శివప్రసాదరావు గారికి గుడివాడ పట్టణ ప్రజలందరి తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున గౌరవ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన సారథ్యంలో, ఆయన ఆధ్వర్యంలో మరి రథసారథిగా డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఉండి మరి ప్రపంచం గర్వించే విధంగా మహిళా శక్తి అన్ని రంగాల్లోనూ, ఇటు పారిశ్రామిక రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో, రాజకీయ రంగంలో, ఏ రంగంలో అయినా సరే స్త్రీ శక్తి ముందుండాలి, వారు దేనికి కూడా స్త్రీ శక్తి తీసుకోదు అనే విధంగా మరి బ్రహ్మాండంగా ఈ రోజున మన పవిత్ర సంఘం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమం ప్రపంచం మొత్తం చూస్తా ఉంది పక్కన. మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా చేయాలి అనేటువంటి ఆలోచన విధానంతో మన స్పీకర్ గారు దాన్ని టేకప్ చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తా ఉన్నారు. మరి ఇటువంటి మంచి కార్యక్రమం, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సంఘీభావంగా ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా శిరస్సు నుంచి నా నమస్కారాలు తెలియజేస్తూ, నేను మీ అందరికీ కూడా మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ, తప్పనిసరిగా రేపు పవిత్ర సంఘం వద్ద జరిగేటటువంటి మహిళా సాధికారిక సదస్సు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా జరుగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు, జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున ఇక్కడ ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేదానికి కానివ్వండి, స్ఫూర్తి తీసుకోవడానికి కానివ్వండి, మరి రాష్ట్ర స్పీకర్ శివప్రసాద్ గారిని ఇక్కడ ఆహ్వానించడం చేయడం వారు 2K వాక్ ద్వారా ప్రజలందరికీ తెలియజెప్పే విధంగా ఆ స్ఫూర్తి తీసుకోవడానికి మరి ఆయన నర్సరావుపేట నుంచి ఇక్కడికి రావటం, ఈ రోజున మరి అందరూ కూడా మనం వారికి కృతజ్ఞతలు జరపాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రపంచంలోనే, ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా తన నియోజకవర్గం ఏదైతే ఉందో వాటి అన్నింటిలో కూడా స్వచ్ఛ భారత్ కింద 100% ఈ లెటర్స్, ఇండివిజువల్ లెటర్స్ పూర్తి చేసిన గత ఒక శివప్రసాద్ గారికి దొరుకుతుంది. ఆ కార్యక్రమాన్ని ఈ దేశం మొత్తం మీద కూడా శివప్రసాద్ గారు చాలా
స్ఫూర్తిదాయకంగా తీసుకొని మరి అందరికీ కూడా ఆదర్శవంతులుగా ఈ రాష్ట్ర శాంతియుతంగా రాష్ట్రం అందరికీ కూడా ఆదర్శవంతమైన నాయకులుగా వారి ఈ కార్యక్రమాలు పూర్తి చేసినందుకు మా హృదయపూర్వక మరి ధన్యవాదాలు కూడా అభినందనలు కూడా మేము స్పీకర్ గారికి తెలియజేసుకుంటాం. అలాగే ఈ రానున్న ఈ మహిళా స్థానికాల సదస్సులో కూడా ఆయన మరి భాగస్వామ్యం అయ్యి మొదలు తీసుకెళ్తున్నందుకు కూడా మరి మా హృదయపూర్వక ధన్యవాదాలు వారికి తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఫెడరేషన్ ఆఫ్ ది మెడికల్ ఎక్స్పీరియన్స్డ్ ప్రాక్టీషియర్స్ అసోసియేషన్ 2017 డైరీని మాజీ మున్సిపల్ చైర్మన్ లంకా దాసరి ప్రసాద్ ఆవిష్కరించారు. గ్రామీణ వైద్యులు ప్రజలకు, డాక్టర్లకు వారధిగా ఉంటూ ఎన్నో సేవలు అందిస్తున్నారన్నారు. ఇంత గొప్ప సేవ చేస్తున్న గ్రామీణ వైద్యులకి ఆయన అభినందనలు తెలిపారు. స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్లో ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ మెడికల్ ప్రాక్టీషియర్స్ అసోసియేషన్ డైరీని మాజీ మున్సిపల్ చైర్మన్ లంకా దాసరి ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు ప్రజలకు, డాక్టర్లకు వారధిగా పనిచేస్తూ అనేక సేవలు చేస్తున్నారని కొనియాడారు. ఇంత సేవ చేస్తున్న వారిని కొంతమంది అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కొంతమంది చేసే తప్పులను అందరి మీద రుద్దటం మంచిది కాదన్నారు. వీరి సమస్యలను జిల్లా కలెక్టర్ మరియు కామినేని శ్రీనివాసరావు గారి దగ్గరకు తీసుకువెళ్లి వారి సమస్యలను వివరించడం జరిగిందన్నారు. ప్రాక్టీస్ పెరిగి వీరి భవిష్యత్తు బాగుండాలని ఆయన కోరుకున్నారు. ఈ సందర్భంగా ఉదయ్ భాస్కర్ రాజు మాట్లాడుతూ అన్ని జిల్లాలను కలుపుకుని ఒక ఫెడరేషన్ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. తగిన తర్ఫీదును పొంది ప్రజలకు వైద్యం చేస్తున్నారన్నారు. తమకు ఎంతగానో సహకరిస్తున్న లంకా దాసరి ప్రసాద్ గారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ భాస్కర్ రాజు, ఉమాశంకర్, కోలా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మెడికల్ ప్రాక్టీషనర్స్ యొక్క డైరీని ఆవిష్కరించడానికి ఇచ్చేసినటువంటి వైద్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా వైద్య వృత్తిలో డాక్టర్స్ దగ్గర ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తూ ప్రజలకి, డాక్టర్స్కి అనుసంధానంగా వాళ్ళ యొక్క సాధక బాధకాలని అర్థం చేసుకుంటూ వాళ్ళ యొక్క స్థితిగతుల ఆధారంగా వచ్చేటటువంటి రుగ్మతల్ని ఏ రకంగా తీసుకెళ్తే బాగుంటుంది, ఎవరి దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతోటి ఫస్ట్ ఎయిడ్గా ఈ గ్రామీణ వైద్యులు ఎంతో ఉపయోగపడుతున్నారు. ఇది యథార్థం. ఎంతో కాలంగా కూడా ఈ గ్రామీణ వైద్యులు సహజంగా ప్రజలందరూ కూడా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఆలోచిస్తారు, చొరవగా వెళ్ళలేరు. ఇది నగ్న సత్యం. కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ జబ్బుకి ఈ రకంగా ఉంటుంది, ఈ రకంగా మీరు వెళ్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ యొక్క సూచనల మేరకు ఆ హాస్పిటల్స్కి వెళ్ళి మరి ఎంతోమంది కూడా వైద్యం చేసుకున్న సందర్భం ఉంది. ఆ రకంగా వీళ్ళు ఎంతోమందికి ఉపయోగపడతారని చెప్పేసి తిరిగి చెప్పదు. అయితే వీళ్ళకి కొంతమంది చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఏర్పడింది. ఎక్కడో కొంతమంది తప్పు చేస్తారు. ఆ తప్పు చేసిన దాని మీద అందరి మీద కూడా ఆ తప్పుని రుద్ది జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, లేకపోతే ఇతర పెద్దలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు మంత్రి దేవినేని ఉమా గారు కానివ్వండి, లేకపోతే కామినేని శ్రీనివాస్ గారి దగ్గరికి కానివ్వండి తీసుకెళ్ళి ఎమ్మటే కలెక్టర్ గారితో మాట్లాడించి ఈ రకమైన ఇబ్బందులు మీకు పెట్టకూడదని చెప్పి ఎమ్మటే వాళ్ళకి అభయస్థం ఇచ్చి చెప్పిన సందర్భం గుర్తుండే ఉంటుంది. అయితే వీళ్ళు చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతూ వాళ్ళ యొక్క సూచనలు ఆ రకంగా చేస్తున్నందుకు వీళ్ళను కూడా అభినందిస్తూ, మరి ఇటువంటి వైద్యానికి ప్రభుత్వం చెప్పేటువంటి రీతిలోనే వీళ్ళు కూడా తప్పకుండా చేస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ అసోసియేషన్ ద్వారా నూతన డైరీని నా చేతులతోటి ఆవిష్కరించినందుకు ఆనందం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్. ఎక్స్పీరియన్స్డ్ అంటే దరిదాపులు వైద్య విద్య అనేది ఎంబీబీఎస్ అయితేనేమో ఒక 5 సంవత్సరాలు చిల్లరని, అలాగే క్వాలిఫైడ్ ప్రత్యేకమైన ఇది తీసుకునేసరికి ఇంకొక 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలని, 10 సంవత్సరాలని ఆ విధంగా విద్యను అభ్యసించి క్వాలిఫైడ్ వైద్యుడు
ఉద్భవిస్తున్నారు. మరి అలాంటి క్వాలిఫైడ్ వైద్యుల వద్ద మేము దశాబ్దాల పాటు వైద్య విద్యను పేషెంట్ల ద్వారా పొంది ఆ యొక్క పేషెంట్లకి ఎలాంటి వైద్యాన్ని, ప్రాథమిక వైద్యాన్ని అందజేయాలనే దాంట్లో మేము కొంతకాలానికి బయటకు వచ్చి మేము సొంతంగా ప్రాథమిక వైద్యం అనేది ప్రజలకు అందించడం, అది గత 4-5 దశాబ్దాలుగా ఈ విధానం కొనసాగుతుంది. మరి ఈ ఎక్స్పీరియన్స్డ్, ఎందుకనంటే మేము 10 సంవత్సరాలని 20 సంవత్సరాలని క్వాలిఫైడ్ వైద్యుల దగ్గర తర్ఫీదు పొందే మేము ప్రాథమిక వైద్యం చేయడానికి ప్రజల వద్దకు వస్తున్నాం. అది ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. ఈ గుర్తించినందువల్లే మేము మా ఉనికి ఆర్ఎంపీ డాక్టర్లని ఈ విధంగా కొనసాగుతుంది. ఇది ఈ 4-5 దశాబ్దాల నుంచి కూడా ఈ ఆర్ఎంపీ వైద్యం అనేది కొనసాగడానికి గల కారణం ఏంటంటే ప్రజల మన్నన అన్నమాట. ఆ ప్రజలకి మేము ప్రాథమిక వైద్యం అందజేస్తున్నాం కాబట్టి వారి మనసుల్లో మా యొక్క సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క డైరీని మరి మా గ్రామీణ వైద్యులందరికీ కూడా అందజేయడం, వారికి దీంట్లో విలువైన సమాచారంతో పాటు వారి ఏదైనా ఈ వైద్యానికి సంబంధించిన విషయాలను కూడా పొందుపరచుకోవడానికి ఈ డైరీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 30,000 మంది నుంచి 40,000 మంది వరకు హాజరవుతారని చెప్పి మా అంచనా ప్రకారం దాన్ని సీఎం గారిని ముఖ్య అతిథిగా పిలవడం కోసం ఈ సంవత్సరం ఈ యొక్క అమూల్యమైన డైరీని వారి చేతుల మీద ఆవిష్కరించడం అనేది జరిగింది ఈ నెల 28వ తారీఖున. తదుపరి అన్ని జిల్లాలకి, అన్ని అసోసియేషన్లకి, అట్లాగే ఆ జిల్లా అసోసియేషన్ అనుసంధానమైన ఏరియా కమిటీలకు కూడా ఈ యొక్క డైరీని పంపకం అనేది జరిగింది. ఆ పంపకంలోనే భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు చేయూతనిస్తూ వెన్నుదన్నులుగా ఉంటున్న ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ లంకదాసరి ప్రసాద్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అయిన వీరు మాకు ఎన్నో సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మాకు సహాయాలు అందిస్తున్న తరుణంలో కొంతమంది ప్రభుత్వ అధికారులు, కొంతమంది వ్యవస్థలో కొన్ని అవహేళన చేస్తున్న సంఘాలు కానీ వాళ్ళని మమ్మల్ని దుష్ప్రచారం చేస్తున్న తరుణంలో ఒక మినిస్టర్ల దగ్గరికి కానీ, ఒక ఉన్నత అఫీషియల్స్ దగ్గర కానీ మేము వెళ్ళాలి అని చెప్పంటే మాకు చొరవగా లంకదాసరి ప్రసాద్ గారు వెన్నుదన్నులుగా మమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తున్నారు. గుడివాడ ఏరియాకి మాత్రం దాంట్లో ఇది నగ్న సత్యం. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున వారి చేతుల మీదుగా ఈ డైరీ పంపిణీ కార్యక్రమం అనేది మా అదృష్టంగా, గుడివాడ ఏరియా కమిటీ అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ ఫెడరేషను యొక్క డైరీని ప్రతి ఒక్క గ్రామీణ వైద్యుడు కూడా తన దగ్గర పొందుపరుచుకుని ఉంటే మొత్తం విషయాలన్నీ కూడా తెలుస్తాయని చెప్పేసి, అదే రానున్న ఫెడరేషన్ మహాసభకి ప్రతి ఒక్క గ్రామీణ వైద్యుడు కూడా తన వైద్యాన్ని ఆ రోజుకి సెలవు పెట్టుకుని తప్పకుండా దానికి హాజరు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అని అంటారు. రాజధాని అమరావతిలోని పవిత్ర సంగమం వద్ద ఇతర దేశాల స్పీకర్లతో పాటు మహిళా పార్లమెంట్ సాధికారత సదస్సులను ఈ నెల 10, 11, 12 తేదీలలో నిర్వహిస్తున్నామని ఏపీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోడెల మాట్లాడుతూ మహిళలకు సమగ్ర ఫలితాల కోసం నేషనల్ మహిళా పార్లమెంట్ సమావేశాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి మహిళ కుటుంబ పోషణలో భాగస్వామ్యం అవ్వాలని, పురుషులతో సమానంగా అన్ని రంగాలలో నిలిచేందుకు ఈ నెల 10, 11, 12 తేదీలలో రాజధాని అమరావతిలోని పవిత్ర సంగమం వద్ద ఇతర దేశాల స్పీకర్లతో పాటు మహిళా పార్లమెంట్ సాధికారత సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. బడ్జెట్లో రైల్వే జోన్ ప్యాకేజీ తదితర వాటిని చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం కోరుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలకు కొత్త భవనాలు పూర్తయ్యాయని, మార్చిలో జరిగే సభల విషయం ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిల్ సభ్యులు ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎలవర్తి మరియు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణంలో మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి శ్రీ కోడెల శివప్రసాదరావు గారు రావడం, మహిళా సాధికారిక సదస్సు రేపు మన అమరావతి, మన నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పవిత్ర సంగమం సాక్షిగా రేపు 10, 11, 12 తారీఖుల్లో మహిళా సాధికారిక సదస్సులో సన్నాహంగా భాగంగా ఈరోజు గుడివాడ పట్టణంలో
మహిళల్లో చైతన్యం తీసుకురావాలి. మహిళా శక్తి అజరామరం. మహిళా శక్తి దేనికి తిరుగులేని అన్ని రంగాల్లోనూ మహిళలు ముందుండాలి. వారు మరి సగం భూమిలోనూ ఆకాశంలోనూ సగం అనేటువంటి నినాదంతో మరి కోడెల శివప్రసాదరావు గారి నాయకత్వంలో, ఆయన సారథ్యంలో, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సూచనలతో జరుగుతున్నటువంటి ఆ సదస్సు విజయవంతం అవ్వాలని చెప్పి గుడివాడ పురపాలక సంఘ ఆధ్వర్యంలో మేము నిర్వహించినటువంటి ఈ 2 కిలోమీటర్ల పాదయాత్ర మహిళలతో ఎన్టీఆర్ స్టేడియం దగ్గర నుంచి వెంకటేశ్వర రెస్టారెంట్ వరకు చేసినటువంటి పాదయాత్రలో మా కోరిక మేరకు మరి స్పీకర్ గారు ఈరోజు ఇచ్చేసి 2 కిలోమీటర్లు కూడా ఆయన కూడా మాతో పాటు నడిచి ఆయన స్ఫూర్తినిచ్చి మరి ఆయనతో పాటు 4,000 మంది పైచీలకు సుమారు మహిళలు, పిల్లలు, స్కూల్స్, గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల నుంచి పిల్లలు, ఎన్జిఓస్, వాలంటరీ ఆర్గనైజేషన్స్, రోటరీ క్లబ్ ప్రతినిధులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, వాకర్స్ అసోసియేషను, ప్రతి ఒక్కరూ ఈ రోజున స్వచ్ఛందంగా వాళ్ళు కూడా దీంట్లో పాల్గొని విజయవంతం చేశారు. మరి రేపు అమరావతిలో జరిగే సదస్సు కూడా కోడెల శివప్రసాద్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా విజయవంతం అవుతుందని, ఇది మన ఆంధ్రప్రదేశ్కి మరి మొగటాయమానంగా వెలుగుతుందని చెప్పి రాబోయే కాలంలో కూడా మరి ఇది ప్రతి సంవత్సరం జరిగే విధంగా, ఎక్కడ లేని విధంగా చేసే విధంగా మరి వారు చేస్తున్నటువంటి ఆలోచనలు సఫలీకృతమయ్యి బ్రహ్మాండంగా దిగ్విజయం అవ్వాలని చెప్పి, అట్లాగే ఈ గుడివాడ పట్టణానికి విచ్చేసినందుకు వారికి సంఘీభావంగా నడిచినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా గుడివాడ పట్టణ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక పరమాద్భుతం. గుడివాడలో హక్కుల కోసం, అవకాశాల కోసం, ఆత్మగౌరవం కోసం ఆడబిడ్డలను రోడ్డున నిర్ణయించినటువంటి తీరు చాలా అద్భుతం. ఈ కార్యక్రమానికి సారథ్యం గుడివాడ మున్సిపాలిటీ చైర్మన్ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా కౌన్సిలర్స్, అదేవిధంగా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ గంగాధర్ గారు, మిగతా పాత్రికేయులు, అధికారులు అందరూ ఒక ఊరు వాడ ఏకమైనట్లుగా ఉంది. జనాభాలో సగం ఉన్నటువంటి ఆడబిడ్డలు అభివృద్ధిలో సగం కాలేకపోయారు. ఆడబిడ్డ పుడుతుందని తెలిస్తే అబార్షన్ చేయాలని ఆలోచన, ఆడబిడ్డలపై లైంగిక దాడులు, ఆడబిడ్డలకు వరకట్న వేధింపులు, అనేక ఇబ్బందులు, అనేక సంక్షోభాలు ఆడబిడ్డలు ఎదుర్కొంటారు. వీటిని పరిష్కరించాలంటే ఏదో ఒక వేదిక కావాలి. ఆ వేదికే నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్. అమరావతిలో పవిత్ర సంగమం దగ్గర ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి మహిళా హక్కుల సదస్సును ఏర్పాటు చేశాం. దీనికి ఆఫ్రికా నుండి, అమెరికా నుండి, నేపాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, శ్రీలంక నుండి బ్రహ్మాండంగా అక్కడ స్పీకర్లుగా ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ ఉమ్మన్లుగా ఉన్నవాళ్ళు వస్తున్నారు. దేశంలో కూడా ప్రధానమంత్రి, స్పీకర్ పార్లమెంట్, మహిళా మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, అదేవిధంగా క్రీడారంగంలో ఉన్నటువంటి సింధు, సానియా మిర్జా, కోనేరు హంపి, అదేవిధంగా పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు, అదేవిధంగా అనేక రంగాల్లో నిష్ణాతులైనటువంటి ఆడబిడ్డలందరూ కూడా వచ్చి పాల్గొనడమే కాదు, వాళ్ళ యొక్క విజయగాథలు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు మొత్తం ప్రస్తావించబోతున్నారు. దేనికనంటే ఆ సందేశాలు విని బయటికి వెళ్ళే రోజున 3 రోజుల తర్వాత ఆడబిడ్డలంతా కూడా ఒక ధైర్యంతో, ఒక నమ్మకంతో, ఒక ఆనందంతో, భవిష్యత్తు మీద ఆకాంక్ష, ఆశలతో బయటికి వెళ్ళాలని నా కోరిక. అందుకనే కేవలం ఉపన్యాసాలు విని వెళ్ళటం కాదు, వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు మాట్లాడడానికి అవకాశం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో ఎవరికి తోచినట్టు విధంగా వారు 1 నిమిషం 2 నిమిషాలు ఆడబిడ్డలు మాట్లాడేది, వాళ్ళు సూచన చేసే అవకాశం కూడా ఇస్తున్నాం. అదేవిధంగా 3వ రోజు ఈరోజు గుడివాడ జరిగినట్టుగానే రన్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ విజయవాడలో ఏర్పాటు చేస్తున్నాం. సమగ్రంగా మనకున్నటువంటి 50% జనాభాకి ఏ రంగంలో కానీ, ప్రభుత్వమే కాదు, సమాజమే కాదు, తల్లిదండ్రులే కాదు, జాతి మొత్తం కూడా గుర్తించాలి వాళ్ళ అవసరాలని, వాళ్ళ యొక్క సాధికారతని గుర్తించడమే కాకుండా అవకాశాలు కల్పించాలి, గౌరవాన్ని ఇవ్వాలి. వాళ్ళకి ఏదైతే ఈ రోజున సంక్షోభాలు ఎదురవుతున్నాయో వాటికి పరిష్కారం చూపించాలి. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కావచ్చు, సమాజం కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు మొత్తం ఆడబిడ్డలు గుర్తించాలి, ఆడబిడ్డలకు అవకాశం కల్పించాలి, వారిని సమాజ శ్రేయస్సులో, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు చేయాలి. ఇంట్లో ఒకళ్ళు సంపాదిస్తే మిగతా వాళ్ళు తిరిగి కూర్చుంటే ఎప్పుడూ అది ఎదగం మనం.
ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా వాళ్ళకు నచ్చిన విధంగా సంపాదించి కుటుంబాన్ని సమాజాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఇది నాంది. దీని ద్వారా ఎంతైనా మెరుగుదల వస్తే, ప్రభుత్వాలు కళ్ళు తెరిస్తే, ప్రభుత్వాల ద్వారా సమాజం ద్వారా ఆడబిడ్డలు ఆశించిన ఫలితాలు వస్తే నాకంటే సంతోషించేవాళ్ళు లేడు. అందుకని ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శాసనసభ రెండు కలిసి చేస్తున్నాం. దీనికి సపోర్టివ్గా మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పూణే వారు కూడా సహకరిస్తున్నారు. దీంట్లో ప్రతి మంత్రి, ప్రతి ఎంపీ, ప్రతి వ్యక్తి, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు మొత్తం తోడ్పాటు అందించడం చాలా సంతోషం. కేవలం చదువుకునే 10-12 వేల మంది ఆడబిడ్డలే కాకుండా స్థానిక సంస్థల ఆడబిడ్డ మహిళా ప్రతినిధులు ఉన్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీ వరకు మేయర్లు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా పిలుస్తున్నాం. ఆ విధంగా ఒక కలగూర గంపలాగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి యువతులు, చదువుకునే ఆడబిడ్డలు మొత్తం పార్టిసిపేట్ చేస్తే ఇది సమగ్రమైనటువంటి ఫలితాల కోసం ఏర్పాటు చేసిన వేదిక మారబోతుంది. తప్పకుండా అది సాధిస్తామనే నమ్మకం ఇవాళ గుడివాడలో చూసిన తర్వాత 10 రెట్లు నమ్మకం పెరిగింది నాకు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది ఉమెన్, మీడియా ఆఫీసర్స్, మున్సిపల్ చైర్పర్సన్, అదే కౌన్సిల్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కామ్రేడ్ సుందరయ్య భవనంలో మీడియా సమావేశాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు నిర్వహించారు. ఇలపరు దళితుల భూపోరాటం తీవ్ర స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు చేస్తున్న అత్యుత్సాహాన్ని మానుకోవాలని ఆయన వెల్లడించారు. ఇలపరు దళితుల భూపోరాటం తీవ్ర స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు చేస్తున్న అత్యుత్సాహాన్ని మానుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు అన్నారు. స్థానిక కామ్రేడ్ సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించేది రెవెన్యూ శాఖ అని, వారిని కాదని పోలీసులు అధికారులు అత్యుత్సాహం చూపుతూ లీజుదారులను, వారికి లీజుకు ఇచ్చిన వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించుకుని గ్రామాల్లో భయాందోళన వాతావరణం సృష్టించేందుకు పూనుకోవటం దారుణమన్నారు. 3 నెలల క్రితం దళితులు పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పోలీసులు కనీసం విచారణ చేయడం కానీ, నిందితులను అరెస్ట్ చేయడం కానీ చేయలేదన్నారు. పోలీసులు చేయాల్సిన పనిని చేయకుండా భూ సమస్యలను పరిష్కారానికి పెత్తనాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దీంతో ప్రజల్లో లేనిపోని అపోహలు తలెత్తుతాయని, రెవెన్యూ శాఖ ఆ దిశగా పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఇలపరులోని 165 ఎకరాల చెరువులు ఉన్న దళితులు వెంటనే బయటకు వెళ్లాలని, భూములు దళితులకే చెందాలని చేస్తున్న భూ పోరాటానికి పోలీసులు బెదిరింపులు ఆపలేవని స్పష్టం చేశారు. మండలంలోని ఇతర గ్రామాల్లోని దళితులు న్యాయంగా భూపోరాటం చేస్తున్న ఇలపరు దళితులకు మద్దతునివ్వాలని రఘు కోరారు. ఈ సమావేశంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి ఆర్సిపి రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం తూర్పు కృష్ణ కార్యదర్శి మూరాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మన ఇలపర్రు దళితుల పోరాటం చివరి దశకి చేరుకుంది. ఓపిక్గా శాంతియుతంగా దాదాపు 140 రోజులు పైగా ఆర్డీఓ కార్యాలయం దగ్గర నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం చెల్లించలేదు. ఎట్టకేలకి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు గారు, ఆ తర్వాత పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు ఇలపరు గ్రామానికి వచ్చి స్వయంగా ఏ భూములనైతే అగ్రకుల పెత్తందారులు ఆక్రమించుకున్నారని చాలా కాలంగా మేము చెప్తున్నామో ఆ భూముల్ని సందర్శించారు. ఆ సందర్భంగా స్పష్టంగా శాంతియుతంగా ఇక ఎంతకాలం చేసినా ఈ ప్రభుత్వానికి పట్టట్లేదు కాబట్టి మన హక్కు మనం సాధించుకోవాలంటే సమరశీలంగా వెళ్ళి ఆ భూముల మీద వెళ్ళాలని, ఆ చెరువుల్లో ఉన్న నీళ్లు తీసేయాలని, వాటిని ప్రభుత్వం పంచేటట్టు ఒత్తిడి చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు తాజాగా పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు గ్రామంలోకి కబురు చేసి ఎవరైతే లీజుదారులు ఉన్నారో ఆ లీజు ఎవరిచ్చారు, ఎలా ఇచ్చారు, ఇవన్నీ వివరాలు తీసుకుంటున్నారు. వీళ్ళు ఎందుకని ఆ పని చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. వాస్తవంగా ఈ పనంతా చేయాల్సింది రెవెన్యూ శాఖ, కానీ రెవెన్యూ శాఖ ఉలుకు పలుకు లేకుండా ఉంది. పోలీసు వారు మాత్రం అత్యుత్సాహంతో ఈ పని చేయటం వలన గ్రామంలో తీవ్రమైన దళితుల మధ్య అనైక్యత తీసుకురావడానికి, అపోహలు కల్పించడానికి, పోరాటాన్ని నీరుగార్చడానికి ఈ ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతోంది. అందువల్ల మేము పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నది, మీరు రెవెన్యూ శాఖ చేయాల్సిన పనులు రెవెన్యూ శాఖ చేయనివ్వండి, మీ పని మాత్రమే మీరు చేయండి. మరి మొన్న 144 సెక్షన్ పెట్టడానికి, ఆ తర్వాత మధు గారు రాఘుల్ గారు వచ్చినప్పుడు
చెరువు మీద వెళ్లకుండా చేయటానికి, అక్కడ పెద్ద బందోబస్తు పెట్టడానికి ఎవరు మీకు ఫిర్యాదు చేశారు? రేపైనా 6వ తారీఖున స్పష్టమైన ఫిర్యాదు లేకుండా, ఆ ఫిర్యాదు కూడా అర్హులైన వారి నుంచి ఫిర్యాదు లేకుండా, ముఖ్యంగా రెవెన్యూ శాఖ కానీ ఇటువంటి వాళ్ళ ఫిర్యాదు లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడికి రావడానికి వీలు లేదని మేము తేల్చి చెప్పదలుచుకున్నాం. రేపైనా ఇది కోర్టులో మేము వాదించదలుచుకున్నాం. ఫిర్యాదుదారులు లేడు. ఎందుకనంటే ఇవన్నీ, ఈ లీజులన్నీ వాస్తవంగా చట్ట వ్యతిరేకమైన లీజులు. ఇవి దళితులకు సంబంధించిన భూములు. ఈ భూములు ప్రభుత్వానికి సంబంధించినవి. ప్రభుత్వం రంగంలోకి రావాలి. ఇంతకుముందు అధికారులు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో పెట్టుకున్నా సరే ఇది ప్రభుత్వానికి సంబంధించింది, దళితులకు ఇచ్చిన ఫీల్డ్ లేబర్ సొసైటీ భూములు. మరి అటువంటి భూముల్లో దానికోసం మేము పోరాటం చేస్తుంటే సంవత్సరాల తరబడి అగ్రకుల పెత్తందారులు వాటిని అప్పణంగా తినేసి వందల వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తుంటే పట్టించుకొని ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన రెవెన్యూ శాఖ ఏమో నోరు మెదపకుండా బండరాయిలాగా కూర్చుంది. శాంతి భద్రతలు అనే పేరిట పోలీసులు అత్యుత్సాహంతో కార్యకర్తల మీద భయభ్రాంతులు చేయటం, ఊళ్ళో తిరగటం, ఈ పద్ధతులు చేయటం అనేది ఏ రకంగా కూడా ప్రజాస్వామ్యంలో మంచిది కాదని మేము చెప్పదలుచుకున్నాం. ఎన్ని ఇటువంటి బెదిరింపులు చేసినా, ఎంత నిర్బంధాన్ని తీసుకొచ్చి ఉద్యమాన్ని అణిచేయాలని ప్రయత్నం చేసినా సహించేది లేదు. ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం, కులవివక్షత వ్యతిరేక పోరాట సంఘంతో పాటు ఇప్పటికే అనేక దళిత సంఘాలు మద్దతు ప్రకటించినాయి. సిపిఐ అలాగే ఇతర వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించినాయి. ఈ మద్దతుతోనే రేపు 6వ తారీఖున చాలా గట్టిగా ఈ పోరాటాన్ని నిర్వహిస్తాం. ఈలోపే ఇంకా 3-4 రోజులు ఉంది కాబట్టి వెంటనే ఈ సమస్య పరిష్కారానికి కొలిక్కి తీసుకురావడానికి ఏదో ఒక ప్రయత్నం చేయాలని రెవెన్యూ శాఖని డిమాండ్ చేస్తున్నాం. ఇలాగే ఉలుకు పలుకు లేకుండా బండరాయిలాగా కూర్చుంటే రాబోయే పరిణామాలన్నిటికీ రెవెన్యూ శాఖదే బాధ్యత అవుతుంది. ఎందుకనంటే కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మొత్తం జిల్లా ఉన్నతాధికారుల దగ్గర నుంచి మండల ఉన్నతాధికారుల దాకా రెవెన్యూ శాఖలో అందరికీ మేము పదే పదే మహజర్లు ఇవ్వటం జరిగింది. ఈ పాటికే వాళ్ళు ఏదో ఒక రకమైన నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోవటం దురదృష్టకరం. అధికార పార్టీ కూడా భూములు కాజేసి దళితులకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి కొమ్ముగాస్తున్న పార్టీలు మళ్ళా తిరిగి దళితులు నోటుకాడ కూడుగొట్టేస్తూ వాళ్ళ మధ్య చీలికలు తీసుకురావడం చేసే ప్రయత్నం ఏమాత్రం క్షంతవ్యం కాదు. దాన్ని కూడా సహించే పరిస్థితి లేదు. మరింత విస్తృతమైన ఐక్యతతో ఈ దళితుల పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా హెచ్చరిక చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును నిర్వీర్యపరిచేలా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు నిరసనగా ఆర్డీఓ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మిక హక్కు సాధనకై 4 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. స్థానిక ఆర్టీఓ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మికుల హక్కు సాధనకై 4 రోజుల పాటు జరిగే రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కార్మికుని సహజ మరణానికి సంక్షేమ బోర్డు నుండి 8,000 రూపాయలు అందించారని, దానిని తగ్గిస్తూ చంద్రన్న బీమా ద్వారా కేవలం 30,000 రూపాయలను మాత్రం అందించడం అన్యాయమన్నారు. కార్మికులకు ఇచ్చే క్లైమ్స్ ను, బెనిఫిట్స్ లను బోర్డు ద్వారా ఇవ్వాలని, 60 ఏళ్లు దాటిన ప్రతి కార్మికుడికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అర్హులైన వారికి ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును నిర్వీర్యపరిచేలా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మానుకోవాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమానికి ఇది ఏర్పడ్డ బోర్డులో 80,000 రూపాయలు ఫిబ్రవరి నుంచి ఇస్తామన్నారు. అటువంటిది భవన నిర్మాణ కార్మికులకి 30,000 రూపాయలు ఇస్తామన్నారు చంద్రన్న బీమా కింద. అలా కాకుండా సంక్షేమ బోర్డు ద్వారా సహజ మరణానికి 80,000 రూపాయలు ఎప్పటిలాగానే ఇవ్వాలని చెప్పి, అది కూడా బోర్డు ద్వారా కార్మిక శాఖ ద్వారా ఇవ్వాలని చెప్పి మేము ఇక్కడ 4 రోజులు 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. ఈ సంక్షేమ బోర్డు కోసం మేము అనేక సంవత్సరాలు తిప్పలబడి, అనేక సంవత్సరాలు ప్రభుత్వాలతో పోరాడి తెచ్చుకున్న ఈ బోర్డుని చంద్రబాబు నాయుడు గారు కొద్ది కాలంలో 2 సంవత్సరాల్లోనే ఆలోచన చేసి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున మాకేదో తాయిలాలు ఇవ్వాల్సిన కార్యక్రమాన్ని
మా మెడకాయలు కోసినట్టుగా 50,000 రూపాయలు కట్ చేసి మాకు అన్యాయం చేశారు కనుక అలా కాకుండా 80,000 రూపాయలు సహజ మరణానికి ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. 2K నడక పోటీలను ప్రారంభిస్తున్న స్పీకర్ కోడేల. ఆడబిడ్డల గౌరవం వారి సాధికారత కోసమే అంటూ వెల్లడి. కామ్రేడ్ సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి రఘు. ఇలపరు భూపోరాట వ్యవహారంలో పోలీసులు అత్యుత్సాహం మానుకోవాలంటూ వెల్లడి. మెడికల్ ఎక్స్పీరియన్స్డ్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ వారి 2017 డైరీని ఆవిష్కరించిన మాజీ మున్సిపల్ చైర్మన్ లంకాదాశ్రీ ప్రసాద్. ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులకి అభినందనలు తెలుపుతున్నామంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.